ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ గురించి చూద్దాం మిత్రులారా। ఈ వీడియో ఎస్ఎస్సి, రైల్వేస్, అదే విధంగా బ్యాంక్స్ జాబ్స్, సో దాంతో పాటు టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి, ఏ స్టేట్ ఎగ్జామ్ గవర్నమెంట్ జాబ్స్ కైనా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్। సో మనం మినిమం 1 or 2 క్వశ్చన్స్ ఈ బౌండరీ లైన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు। ఓకే, సో దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని ఫర్ ద ఫస్ట్ టైం విజిట్ చేసినట్టున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ ద ఫాస్టెస్ట్ అప్డేట్స్। ఐ హోప్ యూ విల్ డూ। అదేవిధంగా రీసెంట్గా నేను మార్చి నెలకి సంబంధించి ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్, సో దాంతోపాటు స్టార్టింగ్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మొత్తం సమాచారం, అదేవిధంగా న్యూ ఆర్బీఐ కరెన్సీ నోట్స్ గురించి, అదేవిధంగా సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ గురించి సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది। ఎవరైనా ఈ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్। సో నా బెస్ట్ ఇవ్వడం జరిగింది। వన్స్ మీరు ఆ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు। ఓకే, సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ షేర్ దీస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్। ఐ హోప్ యూ విల్ డూ। సో వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సాగర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ఎన్ అకాడమీ। సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అన్ని ఇంపార్టెంట్ బౌండరీ లైన్స్ కాదు ఫ్రెండ్స్, సో మ్యాక్సిమం 10 to 15 ఇంపార్టెంట్ బౌండరీ లైన్స్ ఉంటాయి। సో అవి చెప్తాను। సో అవి ఈ మ్యాప్ రూపంలో ఇవ్వడం జరిగింది। సో ఇంపార్టెంట్ కానివి మాత్రం టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది। సో అదేవిధంగా దీంతో పాటు మ్యాక్సిమం నేను వీటికి సంబంధించి బౌండరీ లైన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో షార్ట్ ట్రిక్స్ చెప్తాను ఫ్రెండ్స్। ఓకే, ఎస్। సో దానిలో భాగంగా ఫస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ వచ్చేసి మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్య 3 బౌండరీ లైన్స్ ఉన్నాయి। సో ఎందుకు సార్ మరి 3 బౌండరీ లైన్స్ ఉన్నాయి అంటే మనకి ఇక్కడ తెలుసు, అంటే ఈస్టర్న్లో, నార్త్ వెస్ట్లో, సో ఇట్లా వెస్ట్లో, ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ లైన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది। సో మన ఇండియాకి పాకిస్తాన్కి ఆ లైన్స్ ఏవయ్యా అంటే రాట్లిఫ్ లైన్ ఒకటి, అదేవిధంగా లైన్ ఆఫ్ కంట్రోల్ ఒకటి, దాంతోపాటు 24th ప్యారలల్ లైన్ ఒకటి। ఎస్, సో ఫస్ట్ ఇక్కడ మనం రాట్లిఫ్ లైన్ గురించి చూద్దాం। ఎస్, దిస్ రాట్లిఫ్ లైన్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ సర్ సిరిల్ రాట్లిఫ్, who was the head of the boundary commission which demarcated border between India and Pakistan. So it is the border between India and Pakistan other than LOC. సో ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ కాకుండా మిగతా బార్డర్ ఏదైతే ఉందో దాన్ని రాట్లిఫ్ లైన్ అంటారు। సో ఈ యొక్క రాట్లిఫ్ లైన్ ని ఎవరి నేమ్ మీద రావడం జరిగిందంటే సర్ సిరిల్ రాట్లిఫ్ మీద రావడం జరిగింది ఫ్రెండ్స్। సో ఎందుకు ఈయన పేరు రావడం జరిగిందంటే ఒక బౌండరీ కమిషన్, అంటే ఇండియా పాకిస్తాన్ పార్టిషన్ చేసేటప్పుడు ఒక బౌండరీ కమిషన్ నియమించడం జరిగింది। ఆ బౌండరీ కమిషన్ కి హెడ్ ఎవరయ్యా అంటే ఈ యొక్క సిరిల్ రాట్లిఫ్ ఫ్రెండ్స్। సో అతని పేరు మీద ఈ యొక్క బౌండరీ అనేది రావడం జరిగింది। ఓకే, ఎస్। సో దాని తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్। సో ఎస్, లైన్ ఆఫ్ కంట్రోల్ ఇస్ ద బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఎట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్రెండ్స్। సో ఇది ఇంపార్టెంట్। సో ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా, సో ఇక్కడ మనకి పాకిస్తాన్ వస్తుంది తెలుసు కదా। సో ఈ పార్ట్ ని మనం ఇక్కడ తీసుకొని పోతే ఇక్కడ రావడం జరుగుతుంది। ఎస్, ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని మనం లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం। ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ కాకుండా మిగతా ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, సో దీన్నంతా ఏమని అంటారయ్యా అంటే రాట్లిఫ్ లైన్ అంటారని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్। ఎస్, మరి ఈ యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్ కే ఎర్లియర్ పేరు ఏందయ్యా అంటే సీజ్ ఫైర్ లైన్ అని కూడా అనడం జరుగుతుంది। ఎస్, బట్ redesignated as line of control following Shimla agreement in the year of 1972. So 1972 Shimla agreement ప్రకారం ఈ యొక్క సీజ్ ఫైర్ లైన్ ని లైన్ ఆఫ్ కంట్రోల్ గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్। సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ లైన్ ఆఫ్ కంట్రోల్। మరి 24th ప్యారలల్ లైన్ అంటే ఏందయ్యా అని చూద్దాం। ఎస్, దిస్ 24th ప్యారలల్ లైన్ is the boundary between India and Pakistan in Ran of Kutch, Gujarat. అంటే ఇక్కడ ఈ గుజరాత్ కి రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ బార్డర్ లైన్ ఏదయ్యా అంటే 24th ప్యారలల్ లైన్ ఫ్రెండ్స్। ఓకే, సో అందుకే 3 బార్డర్ లైన్ ఉండడం జరిగింది, లైన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ కి, అవి రాట్లిఫ్ లైన్, లైన్ ఆఫ్ కంట్రోల్, 24th ప్యారలల్। సో వీటికి ఎలాంటి ట్రిక్స్ అవసరం లేదు, ఎందుకంటే మన పక్క దేశం పాకిస్తాన్, సో మనకు తెలుసు వాళ్ళకి మనకి ఎన్ని ఫైటింగ్స్ ఉంటాయో। సో కాబట్టి రాట్లిఫ్, లైన్ ఆఫ్ కంట్రోల్ గుర్తుపెట్టుకోండి। లైన్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు కంట్రోల్లో ఉంచాలి కాబట్టి దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది అనడం జరుగుతుంది। సో కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి, లైన్ ఆఫ్ కంట్రోల్ ఇస్ ద ఇంటర్నేషనల్ బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో రాట్లిఫ్ లైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దాంతోపాటు 24th ప్యారలల్ లైన్. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే,
సో మనకి ఇండియాకి పాకిస్తాన్ బార్డర్కి మధ్యలో మన ఫోర్స్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేయాలి 24/7 కాపలా కాయాలి అంతేనా ఎస్ సో దాని పేరు మీద సింపుల్ గా గుర్తుపెట్టుకుని 24th ప్యారలల్ లైన్ 24/7 మన ఇండియా వాళ్ళు ఈ యొక్క బార్డర్ లైన్ మీద ప్రొటెక్షన్ ఇవ్వాలి అని గుర్తుపెట్టుకొని సో ఈ 3 లైన్స్ వితౌట్ ట్రిక్ మనకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఓకే సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఇండియాకును చైనాకి ఎస్ సో ఈ యొక్క చైనా అనేది ఇక్కడ రావడం జరుగుతుంది తెలుసు కదా ఎస్ సో ఈ మ్యాప్ని ఇక్కడ తీసుకొస్తే చైనా అనేది ఇక్కడ రావడం జరుగుతుంది మరి ఇండియాకి చైనాకి మధ్య మనం 2 లైన్స్ ఇంపార్టెంట్ లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఏంటంటే మెక్మెహన్ లైన్ అదేవిధంగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఇండియా పాకిస్తాన్కి మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఇండియాకి చైనాకి మధ్య సో దిస్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ ఓకే ఎస్ సో మరి ఈ లైన్స్ అనేటివి ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ చూద్దాం ఎస్ ద బార్డర్ బిట్వీన్ అరుణాచల్ ప్రదేశ్ సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా సో అరుణాచల్ ప్రదేశ్కి అదేవిధంగా చైనాకి ఉన్న ఈ బౌండరీ లైన్ ని మనం ఏమంటున్నామయ్యా అంటే మెక్మెహన్ లైన్ సో మరి ఇది మెక్మెహన్ లైన్ అనేది ఎందుకు రావడం జరిగిందంటే ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ సర్ ఆర్థర్ హెన్రీ మెక్మెహన్ ఫ్రెండ్స్ ఓకే ఎస్ నెక్స్ట్ వచ్చేసరికి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వాజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఇండో చైనా వార్ 1962 సో ఇండో చైనా వార్ 1962 లో జరిగింది కదా దాని తర్వాత ఈ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ అనేది రావడం జరిగింది అది ఎక్కడయ్యా అంటే ఇక్కడ ఉండడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఓకే ఎస్ సో మరి ఈ రెండింటికి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సో ట్రిక్ ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనా ఓకే మరి మెక్మెహన్ ఎట్లా గుర్తుపెట్టుకుందాం సార్ ఎస్ గుర్తుపెట్టుకోండి చిన్నగా సింపుల్ గా ఎంసీ సో ఎంసీ ఏంటంటే మేడ్ ఇన్ చైనా సో మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ అని మనం అంటాం కదా సో ఈ ఫస్ట్ 2 లెటర్స్ ని గుర్తుపెట్టుకోండి ఎంసీ ఈజ్ నథింగ్ బట్ మేడ్ ఇన్ చైనా మెహన్ సో ఈ మెహన్ ని మన సౌలభ్యం కోసం మోహన్ అనుకుందాం ఎస్ మేడ్ ఇన్ చైనా మోహన్ అనేది ఇండియా పేరు ఎంసీ అనేది మేడ్ ఇన్ చైనా మోహన్ సో అలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఎస్ దిస్ ఇస్ ద సెకండ్ బౌండరీ లైన్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి డ్యూరాంట్ లైన్ ఈ యొక్క డ్యూరాంట్ లైన్ అనేది ఇట్ ఈస్ ద బార్డర్ ఇంటర్నేషనల్ బార్డర్ బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ సో కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది ఫస్ట్ మన ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉండేది అంటే ఇండియా పాకిస్తాన్ ఒకటిగా ఉన్నప్పుడు అంటే పార్టీషన్ కాకముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేస్తున్నప్పుడు ఈ యొక్క బౌండరీ లైన్ అనేది ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి 1983లో ఒక తీసుకురావడం జరిగింది ఈ బౌండరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎప్పుడు 1893లో సో ఎవరు సర్ మార్టిమర్ డ్యూరాంట్ ఫ్రెండ్స్ సో మార్టిమర్ డ్యూరాంట్ ద్వారా ఈ యొక్క డ్యూరాంట్ లైన్ ని ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దాని తర్వాత ఏనయ్యా అంటే మన పార్టీషన్ జరిగిన తర్వాత ఈ లైన్ ని ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి కానీ అఫీషియల్ గా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం దీన్ని ఒప్పుకోలేదని మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఓకే డ్యూరాంట్ లైన్ ఇస్ ద బార్డర్ లైన్ బిట్వీన్ విచ్ కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ యుఎస్ఏకి కెనడాకి మధ్య 2 లైన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఒకటే లైన్ ఫ్రెండ్స్ ఒకటే ఇంపార్టెంట్ బౌండరీ లైన్ సో ఈ మెడిసిన్ లైన్ అంటే ఏందో కూడా చూద్దాం ఎస్ సో ఈ రెండింటికి మధ్య ఇంపార్టెంట్ లైన్ ఏదయ్యా అంటే 49th ప్యారలల్ లైన్ సో మరి 49th ప్యారలల్ లైన్ అంటే ఏంటి సార్ సో 49th ప్యారలల్ లైన్ అంటే ఏం లేదు ఇప్పుడు మనకి గ్లోబ్ ఉంది కదా సో గ్లోబ్ కి ఇట్లా మనకి ఇమాజినరీ లైన్స్ ఉంటాయి కదా ఓకే సో ఈ యొక్క ప్యారలల్ లైన్స్ అనేది ఈ 49 డిగ్రీ లైన్ అనేది ఈ యొక్క ఈ యొక్క యుఎస్ఏని అదేవిధంగా కెనడాని డివైడ్ చేస్తుంది సో అదే బార్డర్ లైన్ అని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే సో మరి మెడిసిన్ లైన్ అనేది దేన్నయ్యా అంటారంటే ఈ పార్ట్ ఆఫ్ ద 49th ప్యారలల్ లైన్ మెడిసిన్ లైన్ అనడం జరుగుతుంది అంటే నేటివ్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో ఒక పార్టీని వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ యొక్క మెడిసిన్ లైన్ అని ఈ యొక్క 49th ప్యారలల్ లైన్ ని అనడం జరుగుతుంది సో కన్ఫ్యూజ్ కావద్దు మెడిసిన్ లైన్ అన్నా కానీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ 49th ప్యారలల్ లైన్ విచ్ ఇస్ ద బార్డర్ బిట్వీన్ యుఎస్ అండ్ కెనడా ఫ్రెండ్స్ మరి ఈ యొక్క బౌండరీ లైన్ ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి
ఓకే, సో మనకు ఆల్రెడీ చూసుకున్న 24th ప్యారలల్ లైన్ అనేది ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉంది. సో ఇది 49th ఉంది. మరి కన్ఫ్యూజన్ అరైజెస్ అవుతుందా? అవుతుంది. ఇంకా చాలా ప్యారలల్ లైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ చిన్న ట్రిక్ ఏంటంటే యుఎస్ కెన్ క్రాస్ 49th లైన్. సింపుల్గా, సో ఎలాంటి స్టోరీస్ అవసరం లేదు, మనకు సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో యుఎస్ కెన్ క్రాస్ 49th లైన్. సో యుఎస్ అంటే యుఎస్ఏ, కెన్ అంటే కెనడా, క్రాస్ అనే దానికి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. 49th లైన్ అంటే ఈ యొక్క 49th ప్యారలల్ లైన్. యునైటెడ్ స్టేట్స్, కెనడా, 49th లైన్ వచ్చినాయి మన ట్రిక్లో. ఎస్, సో మీకు ఇప్పటి నుంచి ఈజీగా గుర్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి జర్మనీ అండ్ ఫ్రాన్స్. సో జర్మనీ అండ్ ఫ్రాన్స్ కి మధ్యలో రెండు ఇంపార్టెంట్ లైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటయ్యా అంటే మ్యాజినాట్ లైన్, అదేవిధంగా సిగ్ఫ్రైడ్ లైన్స్ ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ సిగ్ఫ్రైడ్ లైన్ నే ఒరిజినల్ గా ఏమనేవారు అంటే వెస్ట్ వాల్ అనడం జరుగుతుంది. సో దీస్ టూ బౌండరీ లైన్స్ ఆర్ బార్డర్ లైన్స్ బిట్వీన్ జర్మనీ అండ్ ఫ్రాన్స్ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్ గా ఫస్ట్ దానికి మ్యాజినాట్ లైన్ కి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మ్యాగీ ఫ్రెండ్ జర్మ్. సో దీనికి ఎలాంటి మీనింగ్ లేదు, బట్ మన ట్రిక్ కోసం ఇలా ఫామ్ చేయడం జరిగింది. మ్యాగీ యొక్క ఫ్రెండ్ జర్మ్ అట ఫ్రెండ్స్. ఎస్, సో మ్యాగీ అంటే మెజనాట్ లైన్, ఫ్రెండ్ లో ఎఫ్ఆర్ అంటే ఫ్రాన్స్, జర్మనీలో జెమ్ లో జిఆర్, జెమ్ అంటే జర్మనీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, మ్యాగీ ఫ్రెండ్ జర్మనీ, ఇందులో ఫ్రాన్స్ జర్మనీకి మధ్య లైన్ ఏది మ్యాజినాట్. ఇది ఫస్ట్. సో సెకండ్ ఏంటంటే ఇందులోనే మనకు ట్రిక్ ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే సిగ్ఫ్రైడ్. సో సిగ్ఫ్రైడ్ ఏంటంటే ఇక్కడ జీ ఉంది కదా, సో జీ ఈజ్ నథింగ్ బట్ జర్మనీ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎఫ్ఆర్ ఉంది కదా, ఎఫ్ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు బౌండరీ లైన్స్ ఆర్ ద బౌండరీ లైన్స్ బిట్వీన్ జర్మనీ అండ్ ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి జర్మనీ మరియు పోలాండ్ కి మధ్యలో రెండు ఇంపార్టెంట్ లైన్స్ ఉన్నాయి. సో అవి ఏంటయ్యా అంటే హిండన్బర్గ్, అదేవిధంగా ఓడెర్నైసే లైన్. ఎస్, సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? జేమ్స్ హిడ్ ఆన్ పోల్. సో దీనికి కూడా ఎలాంటి మీనింగ్ లేదు. సో గ్రామర్ ప్రకారంగా కరెక్ట్ కాదని మనకు తెలుసు, కానీ మన ట్రిక్ కోసం ఇలా తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఎస్, ఎలా గుర్తుపెట్టుకోవాలి? జేమ్స్ లో జెమ్ జర్మనీ వస్తుంది, హిడ్ ఇందులో హెచ్ఐ తీసుకుంటే హిండెన్బర్గ్ అని గుర్తుపెట్టుకోండి. ఓఎన్ ఆన్ ఈజ్ నథింగ్ బట్ ఓడెర్నైసే లైన్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పోల్ ఈజ్ నథింగ్ బట్ పోలాండ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒకటే ట్రిక్ లో మనకి రెండు లైన్స్ గుర్తుండిపోతాయా లేవా? ఎస్, సో పెద్ద పెద్ద స్టోరీస్ సెంటెన్సెస్ అవసరం లేదు, జస్ట్ ఇలాంటి ట్రిక్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. జేమ్స్ హిడ్ ఆన్ పోల్. సో ఇందులో జర్మనీ పోలాండ్ కి మధ్యలో రెండు బార్డర్ లైన్స్ హిండెన్బర్గ్, అదేవిధంగా ఓడెర్నైసే ఫ్రెండ్స్. మరి ఓడెర్నైసే అంటే ఏంటంటే అంటే ఓడర్ అదేవిధంగా నైసీ అనే రెండు రివర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ వీటి మధ్యలో ఈ రెండు కంట్రీస్ కి బార్డర్ లైన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి దాన్నే మనం ఓడెర్నైసే లైన్ అనడం జరుగుతుంది. ఓకే, అలా గుర్తుపెట్టుకున్నా ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి నార్త్ కొరియా సౌత్ కొరియాకి మధ్యలో ఇక్కడ మనకి 38th ప్యారలల్ లైన్ ఉంది. సో 38th ప్యారలల్ లైన్ ఇస్ ద బౌండరీ లైన్ బిట్వీన్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పటి వరకు మనకి ఎన్ని ప్యారలల్ లైన్స్ వచ్చాయి? 3. సో 24th ఏంటి ఇండియాకి పాకిస్తాన్కి, 49th ఏంటి యుఎస్ఏకి కెనడాకి, 38th ఏంటి మన నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి ఫ్రెండ్స్. సో దీంతో పాటు మనకి ఇక్కడ ఆర్మిస్టైస్ విచ్ ఇస్ నథింగ్ బట్ మిలిటరీ డిమార్కేషన్ లైన్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఇది కూడా ఈ యొక్క నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్యలో బార్డర్ లైన్ అని మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఎస్. మరి ఈ యొక్క 39th ప్యారలల్ లైన్ ని ఎలా గుర్తుపెట్టుకుందాం? ఎస్, సో నార్త్ కొరియా అనడంతో చాలా మందికి గుర్తొచ్చే పేరు ఏంటంటే కిమ్ జాంగ్ ఉన్. ఓకే, సో నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఎవరు? కిమ్ జాంగ్ ఉన్. సో నేనేమనుకుంటున్నా అంటే కిమ్ యొక్క ఏజ్ వచ్చేసరికి 38 అనుకుంటున్నా. ఓకే, అంటే ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతుందిగా అంటే మనకు అది అవసరం లేదు ఫ్రెండ్స్. మన ట్రిక్కి ఏం కావాలి? కిమ్ యొక్క వయసు 38 అనుకోండి, అది ఎప్పటికీ 38 అని మనం అనుకుందాం. ఎస్, సో కిమ్ 38. సో కిమ్ అంటే ఏంటి? నార్త్ కొరియా. సో కిమ్ యొక్క వయసు 38. సో కిమ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది నార్త్ కొరియా సౌత్ కొరియా బార్డర్ లైన్ 38th ప్యారలల్ లైన్ గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్.
నెక్స్ట్ లైన్ ఇరాక్ ఇరాన్. సో ఇరాక్ ఇరాన్ మధ్యలో 31st ప్యారలల్ లైన్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో దీనికి ట్రిక్ ఏంటయ్యా అంటే 31 ఉంది కదా, సో 31లో లాస్ట్ 1 తీసుకోండి. సో ఈ 1 అనేది ఐ లెక్క ఉందా లేదా? ఎస్. సో ఈ 31లో ఐ ఉంది అనుకొని మీరు ఫీల్ అయ్యి గుర్తుంచుకోండి, ఈజీగా గుర్తుంటుంది. అంటే ఇప్పుడు జస్ట్ లాజిక్ లేదు, ట్రిక్ ఎలాంటి పని రాదని మీకు అనుకోవచ్చు, కానీ ట్వైస్ ఆర్ థ్రైస్ మీరు ఇది గుర్తుంచుకుంటే ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ టైంలో స్ట్రైక్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో 31I నేనైతే ఇలాంటివి గుర్తుపెట్టుకుంటాను, నాకైతే ఖచ్చితంగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. సో 31st ప్యారలల్ లైన్, ఈ యొక్క 1 అనేది ఐ లెక్క ఉంది. సో ఐ లాగా ఉంది కాబట్టి ఈ ఐ అనేది బౌండరీ లైన్ బిట్వీన్ ఇరాక్ అండ్ ఇరాన్ అని గుర్తుపెట్టుకుంటా ఫ్రెండ్స్. ఓకే, ఎలాంటి స్టోరీస్ అవసరం లేదు మనకు. 31I is nothing but 31st parallel line is the boundary line between Iraq and Iran అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పటి వరకు ఎన్ని ప్యారలల్ లైన్స్ వచ్చాయి? సో 4 ఐ థింక్. సో ఫస్ట్ ఏంటి 24th ఇండియా పాకిస్తాన్, దాని తర్వాత 49th USA కెనడా, దాని తర్వాత 38th సౌత్ కొరియా నార్త్ కొరియా, దాని తర్వాత 31st విచ్ ఇస్ నథింగ్ బట్ బౌండరీ లైన్ బిట్వీన్ ఇరాక్ అండ్ ఇరాన్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మానెర్హీమ్ లైన్ ఇస్ ద బౌండరీ లైన్ బిట్వీన్ రష్యా అండ్ ఫిన్లాండ్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కర్జన్ లైన్ ఇస్ ద బౌండరీ లైన్ బిట్వీన్ రష్యా అండ్ పోలాండ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే సింపుల్గా ఈ పోలాండ్లో PO తీసుకోండి, ఈ రష్యాలో RUS తీసుకోండి. ఎస్, పోరస్ కర్జ్. ఓకే, సో మీనింగ్ లేకపోయినా మనకు పర్లేదు, అది గుర్తుంటే సరిపోతుంది. ఓకే, సో పోరస్ ఈజ్ నథింగ్ బట్ పోలాండ్, రష్యా, కర్జన్ లైన్ అయిపోయింది. ఓకే, సో ఖచ్చితంగా ఇది మీకు ఎగ్జామినేషన్ టైంలో స్ట్రైక్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 17th ప్యారలల్ లైన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కానీ ఇది ఇప్పుడు ప్యారలల్ లైన్ గా లేదు, ఒకప్పుడు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చాలా సార్లు అడగడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఎస్, సో 17th ప్యారలల్ లైన్ వాజ్ ద బౌండరీ బిట్వీన్ నార్త్ వియత్నాం అండ్ సౌత్ వియత్నాం ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1954 బై జెనీవా అకార్డ్స్. కానీ ఏమైందయ్యా అంటే 1976 సంవత్సరంలో ఈ యొక్క నార్త్ వియత్నాం అదేవిధంగా సౌత్ వియత్నాం అనేవి వియత్నాం గా కలిసిపోవడం జరిగింది. ఓకే, సో డ్యూ టు ద యూనిఫికేషన్ ఆఫ్ వియత్నాం దిస్ లైన్ బికమ్ ఇర్రిలెవెంట్ ఫ్రెండ్స్. ఓకే, 1976లో నార్త్ వియత్నాం సౌత్ వియత్నాం రెండు కలిసిపోయాయి, దాన్నే మనం యూనిఫికేషన్ ఆఫ్ వియత్నాం అంటాం. సో కాబట్టి ఈ యొక్క 17th ప్యారలల్ లైన్ ఇర్రిలెవెంట్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ సో ఇలా అడిగే అవకాశాలు ఉన్నాయి. అంటే 17th ప్యారలల్ లైన్ వాజ్ ద బౌండరీ బిట్వీన్ విచ్ కంట్రీస్ అనడం జరుగుతుంది బిఫోర్ యూనిఫికేషన్. అంటే ఇట్ వాజ్ ద బౌండరీ లైన్ బిట్వీన్ నార్త్ వియత్నాం అండ్ సౌత్ వియత్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పటి వరకు ఏవైతే ఈ మ్యాప్ రూపంలో ఇచ్చానో అవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా టైమ్స్ ఎగ్జామ్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో దాంతోపాటు ఈ టేబుల్ రూపంలో ఇచ్చినవి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పలేను, కానీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో వీటికి ఎలాంటి ట్రిక్స్ లేవు, జస్ట్ మీకు ఏమైనా ట్రిక్స్ తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, జస్ట్ క్విక్గా చూద్దాం ఇక్కడ. సో 16th ప్యారలల్ లైన్ ఇస్ ద బౌండరీ లైన్ బిట్వీన్ అంగోలా అండ్ నమీబియా. సో 28th ప్యారలల్ లైన్ లిబియా అండ్ సుడాన్, 22nd ఈజిప్ట్ అండ్ సుడాన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి 2022, సో బోత్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు సుడాన్ ఓన్లీ. మరి 20 వచ్చేసరికి లిబియా తోటి, 22 వచ్చేసరికి ఈజిప్ట్ తోటి అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎస్. దాని తర్వాత 25th ప్యారలల్ లైన్ వచ్చేసి మారిషియా అండ్ మాలీకి మధ్య బౌండరీ లైన్. సో 42nd ప్యారలల్ లైన్ వచ్చేసి న్యూయార్క్ అండ్ పెన్సిల్వానియాకి బౌండరీ లైన్. అదేవిధంగా బ్లూ లైన్, గ్రీన్ లైన్, పర్పుల్ లైన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో బ్లూ లైన్ వచ్చేసరికి ఇజ్రాయెల్కి లెబనాన్కి, అదేవిధంగా గ్రీన్ లైన్ వచ్చేసరికి ఇజ్రాయెల్కి, దాంతోపాటు దీని యొక్క సరౌండింగ్ కంట్రీస్ అయిన ఈజిప్ట్కి, జోర్డాన్కి, లెబనాన్కి, సిరియాకి. ఓకే, అదేవిధంగా పర్పుల్ లైన్ వచ్చేసరికి ఇజ్రాయెల్ సిరియా. ఓకే, గుర్తుపెట్టుకోండి గ్రీన్ లైన్కి చాలా ఉన్నాయి. సో గ్రీన్ లైన్కి ఇజ్రాయెల్ తోటి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ 3 లైన్లు అనేటివి విత్ రెస్పెక్ట్ టు ఇజ్రాయెల్. ఇది ఒక సింపుల్ ట్రిక్ లాగా గుర్తుపెట్టుకోండి. సో దీస్ 3 ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఇజ్రాయెల్ ఓన్లీ. సో బ్లూ వచ్చేసరికి లెబనాన్, పర్పుల్ వచ్చేసరికి సిరియా ఫ్రెండ్స్. ఓకే, బ్లూ అంటే ఎల్ లెబనాన్ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పర్పుల్ అంటే సిరియా అని గుర్తుపెట్టుకోండి. సో గ్రీన్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి
ఖచ్చితంగా ఈ 4 కంట్రీస్ తోటి ఉన్నాయి కాబట్టి ఈ బ్లూ పర్పుల్ గుర్తుపెట్టుకుంటే గ్రీన్ ఆటోమేటిక్గా మనకు గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎస్. దాని తర్వాత మెసాన్ డిక్సాన్ లైన్ అనేది ఇట్ ఈస్ ద బౌండరీ లైన్ బిట్వీన్ మ్యారీలైన్ అండ్ పెన్సిల్వానియా. అదేవిధంగా ఇంటర్ ఎంటిటీ బార్డర్ లైన్ ఈస్ ద బార్డర్ బిట్వీన్ బోస్నియా అండ్ హెర్జగోవినా. అదేవిధంగా 45th ప్యారలల్ లైన్ వచ్చేసి ఈక్విడార్ అండ్ నార్త్ పోల్. అంటే మనకి ఈక్విడార్ ఉంది కదా, సో ఈక్విడార్ని నార్త్ పోల్ని వేరు చేసే ప్యారలల్ లైన్ ఏదయ్యా అంటే 45th ప్యారలల్ లైన్ ఫ్రెండ్స్. సో ఇవి కూడా ఇంపార్టెంట్. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ఆల్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన కంట్రీకి సంబంధించి అంటే మన కంట్రీతో ఉన్న బౌండరీ కంట్రీస్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మన ఇండియా అనేది మొత్తం 9 కంట్రీస్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఏమంటున్నా 9 కంట్రీస్ తోటి. కానీ ఇక్కడ ఒక చిన్న సింపుల్ కండిషన్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే 2 కంట్రీస్ తోటి సీ బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఆ కంట్రీస్ ఏవయ్యా అంటే శ్రీలంక అదేవిధంగా మాల్దీవ్స్. 2 కంట్రీస్ తోటి సీ బార్డర్స్, అదేవిధంగా 7 కంట్రీస్ తోటి ల్యాండ్ బార్డర్స్ ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే 7 ల్యాండ్ బార్డర్స్ ప్లస్ 2 సీ బార్డర్స్, మొత్తం కలిసి ఎన్ని 9 బార్డర్స్, టోటల్గా 9 బార్డర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఇండియా హ్యాస్ ద 3rd లార్జెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ చైనా అండ్ రష్యా ఫ్రెండ్స్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా టైమ్స్ అడగడం జరిగింది. ఓకే, సో మన ఇండియా అనేది ఎన్ని కంట్రీస్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది? 9, 7 ల్యాండ్ బార్డర్స్, అదేవిధంగా 2 సీ బార్డర్స్. సో చైనా అదేవిధంగా రష్యా తర్వాత మనది 3rd లార్జెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ అని మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి భూటాన్ ఇస్ ద స్మాలెస్ట్ నేబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా. ఓకే, సో మన బౌండరీ కంట్రీస్ ఏమైతే ఉన్నాయో ఆ బౌండరీ కంట్రీస్ లో అన్నిటికన్నా స్మాలెస్ట్ కంట్రీ ఏది, నేబర్ కంట్రీ ఏది? భూటాన్ ఫ్రెండ్స్. ఓకే, అంటే విస్తీర్ణంలో చిన్నదని మీరు గుర్తుంచుకోండి. దాని తర్వాత ఇక్కడ పట్కాయి బమ్ ఇస్ ద బార్డర్ లైన్ బిట్వీన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ మ్యాన్మార్. సో ఇది మన కేవలం ఒక అరుణాచల్ ప్రదేశ్ తో మాత్రమే షేర్ చేసుకుంది కాబట్టి మన ఎంటైర్ ఇండియాతో అని చెప్పలేక ఏం చెప్తున్నారంటే, సో అరుణాచల్ ప్రదేశ్ కి మ్యాన్మార్ కి మధ్య ఉన్న బార్డర్ లైన్ ఏది? పట్కాయి బమ్ అనడం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా చైనాతో అరుణాచల్ ప్రదేశ్ అనేది లాంగెస్ట్ బౌండరీ షేర్ చేసుకోవడం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ షేర్ ద లాంగెస్ట్ బార్డర్ విత్ చైనా? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్ ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత బంగ్లాదేశ్ షేర్స్ లాంగెస్ట్ టెరిటోరియల్ బౌండరీ విత్ ఇండియా ఫ్రెండ్స్. మన ఇండియాతో మన నేబరింగ్ కంట్రీస్ లో ఏ కంట్రీ ఎక్కువ బార్డర్ ని షేర్ చేసుకుంటుంది అంటే బంగ్లాదేశ్ ఫ్రెండ్స్. సో విస్తీర్ణం ఎంత? 4096.7 కిలోమీటర్స్ బౌండరీని ఇండియా అనేది బంగ్లాదేశ్ తోటి షేర్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం మన బార్డర్ కంట్రీస్, 7 ల్యాండ్ బార్డర్ కంట్రీస్ గురించి. ఎస్, ఆఫ్ఘనిస్తాన్ మన ఇండియాతో 106 కిలోమీటర్ షేర్ చేసుకుంటుంది. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ తో షేర్ చేసుకుంటుందయ్యా అంటే ఒకటే ఫ్రెండ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో బంగ్లాదేశ్ వచ్చేసరికి 5 బార్డర్ స్టేట్స్ తోటి షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ లెంత్ వచ్చేసరికి 4096.7 కిలోమీటర్స్. సో ఆ బార్డర్ స్టేట్స్ వచ్చేసరికి అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్. సో ఖచ్చితంగా ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్స్ చాలా అడగడం జరిగింది. ఎలా అడుగుతారంటే బంగ్లాదేశ్ షేర్స్ ఇట్స్ బార్డర్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ అంటారు. లేదా ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ తీసుకుందాం. సో ఈ బంగ్లాదేశ్ తీసుకొని ఒక 4 అనేటివి బార్డర్ స్టేట్స్ ఇచ్చి ఒకటి కాంది ఇవ్వడం జరుగుతుంది. ఫైండ్ ద ఆడ్ వన్ అంటాడు. సో అలా మీరు గుర్తుపట్టాలంటే ఖచ్చితంగా ఆ బార్డర్ స్టేట్స్ ఏంటో మీకు తెలియాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో దేర్ ఇస్ నో ఆప్షన్, యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ బార్డర్ స్టేట్స్ విత్ రెస్పెక్ట్ టు ద రెస్పెక్టివ్ నేబర్ కంట్రీస్ బార్డర్ లైన్స్. ఓకే ఫ్రెండ్స్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి భూటాన్తో 4 స్టేట్స్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. లెంత్ వచ్చేసరికి 699 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఆ బార్డర్ స్టేట్స్ ఏంటయ్యా అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం, వెస్ట్ బెంగాల్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చైనా వచ్చేసి 5 ఇండియన్ బార్డర్ స్టేట్స్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో విచ్ ఇస్ లెంత్ ఆఫ్ 3488 కిలోమీటర్స్.
So those states are bordering states are Arunachal Pradesh, Himachal Pradesh, Jammu and Kashmir, Sikkim and Uttarakhand friends. Okay, next వచ్చేసరికి Myanmar shares with 4 Indian border states. Those are Arunachal Pradesh, Manipur, Mizoram, Nagaland. So which is of length 1643 kilometers friends. Next వచ్చేసరికి నేపాల్ మన ఇండియా 5 స్టేట్స్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, విచ్ ఇస్ ఆఫ్ లెంత్ 1751 కిలోమీటర్స్. ఆ స్టేట్స్ వచ్చేసరికి బీహార్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ కి వచ్చేసరికి పాకిస్తాన్ షేర్స్ బార్డర్ విత్ 4 ఇండియన్ స్టేట్స్ విచ్ ఇస్ ఆఫ్ లెంత్ 3323 kilometers. Those Indian states are Gujarat, Jammu and Kashmir, Punjab and Rajasthan friends. ఓకే, సో ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుందని చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్. మీకు నా యొక్క ట్రిక్స్, నా హార్డ్ వర్క్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. I hope you will do. So thank you for watching this video. Jai Hind, Jai Bharat.